హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రావతి రమేష్. ఈరోజు వీడియో చూసే ఉంటారు తమ్మునీలు, కృష్ణుడి గెటప్ అనమాట. పిల్లలిద్దరికీ కూడాను అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అండ్ నెక్స్ట్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి, ఓకేనా? చెప్పాను కదా వీడియో టాపిక్ ఏంటి అనేది, కృష్ణుడి గెటప్స్. తమ్మునీలు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఎలా రెడీ చేస్తానన్నది ఒక్కసారి మీకు వీడియో అనేది చూపించేస్తాను. ఓకే, స్టార్ట్. ఆల్రెడీ వీళ్ళకి ప్యాంట్ అయితే కింద వేసి ఉంచాను. ప్యాంట్ అనమాట. ఇది ధోతి స్టైల్ అయితే ఆల్రెడీ నేను వేసేసాను. మనకి సారీతో కూడా పిల్లలకి ఇలా సెట్ చేసుకోవచ్చు, ఇలా ధోతి చేసుకోవచ్చు అనమాట. కృష్ణుడికి మీకు రియల్గా కావాలంటే శారీతో కూడా చేసుకోవచ్చు అనమాట. నేను రెడీమేడ్ వీళ్ళకి ఆల్రెడీ ప్యాంట్స్ ఉన్నాయని చెప్పేసి ధోతి స్టైల్ ఉంది కాబట్టి నేను వేసేసాను అనమాట. మీరు కావాలనుకుంటే శారీతో కూడా ట్రై చేయొచ్చు అనమాట. పెద్ద అబ్బాయికి చేస్తాను. ఆల్రెడీ చిన్న అబ్బాయికి స్కూల్ కోసం అని ఇంతకు ముందే రెడీ చేశాను, బట్ వీడియో తీయలేదు. అది జస్ట్ ఫొటోస్ కోసం అని. మొన్న సాటర్డేనే వాళ్ళకి స్కూల్లో అయితే అయ్యిందనమాట. పెద్దవాడికి రెడీ చేయమని గొడవ చేస్తున్నారు. మనకు కూడా సరదాగా ఉంటుంది కదా, కృష్ణుని చేసి పిల్లలు చూసుకోవాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకోసం ఇంకా 1 by 1 స్టార్ట్ అవుతుంది మనకు టాస్క్. కలర్ టైప్ బ్యాంగిల్స్ ఇవి. ఇంకా వైట్ తీసుకున్నాను, దీనికి మల్టీ కలర్ తీసుకున్నాను అనమాట. ప్రతిదీ కూడా ఇద్దరికి సేమే తీసుకోవాలండి, తీసుకోకపోతే అస్సలు ఒప్పుకోరు అనమాట. కొంచెం సింపుల్గా ఉన్నది కొంచెం ఫాస్ట్ చేసేసుకుంటాను. కొన్ని టైం తీసుకున్నా కొంచెం లేట్గా చేస్తాను. ఇద్దరికి ఒకేలాంటి పూసలు అనమాట. ఈ కాలు కంకణాలు అయితే పెద్దవాడికి గిఫ్ట్ వచ్చాయన్నమాట ఇవి, కానీ ఇప్పుడు వాడికి చాలా చిన్నవాడికి సరిపోతాయి అనమాట. చిన్నవాడికి మాత్రం వేస్తాను. పెద్దోడికి ఇలాంటి పూసలతో కొన్ని ఒకటి ఉన్నాయి, అవి వేసేస్తాను అనమాట సింపుల్గా. ఈ విషయంలో అయితే చాలా మంది అంటారంటే పిల్లలు అస్సలు రెడీ చేసుకోరు, గుచ్చుకుంటాయని చెప్పి. మా పిల్లలు అలా కాదు. కృష్ణుడి వేషం అనగానే, కృష్ణుడి గెటప్ అంటే చాలు. అసలు 3 days నుంచే వాళ్ళు హడావిడి అయితే స్టార్ట్ చేశారు. కృష్ణుడి గెటప్ అని చెప్పి. ఇది రింగ్స్ మొత్తం 4 తీసుకున్నాను, 2 పోయాయి, ఇంకా ఈ 2 మాత్రం మిగిలాయి అనమాట. ముందుగా అయితే లిప్స్టిక్, ఇంకో చిన్న పూసలు అనమాట. ఇది సాగుతుంది, ఎంత కావాలంటే అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు అసలేం టాస్క్ అనమాట. పిల్లలు కాటుకు పెట్టుకోరు, అందుకే మనం లైట్గా సైడ్స్ మాత్రం వేసుకుందాం, వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా. కాటుకు వాళ్ళు పెట్టుకోరు కాబట్టి చిన్న స్లైడ్స్ మాత్రం పెట్టాను అనమాట. ఐలైనర్ అయితే మాత్రం పెడతాను నేను, పెట్టించుకుంటారు కూడా వాళ్ళు కూడాను, కొంచెం నీట్గానే పెట్టించుకుంటారు.
చెప్పాను కదండి, కొంచెం నీట్గానే పెట్టుకుంటారు ఇద్దరును. కాటి కంటే మాత్రం భయపడతారు, కానీ ఇదైతే మాత్రం బాగానే పెట్టుకుంటారు. ఇప్పుడు బొట్లు అనమాట. ఈ కలర్ బొట్స్ ఉంటే ఈజీ అవుతుంది అనమాట మనకు బొట్టు పెట్టడానికి. ఈ వీళ్ళ కోసమని కొని ఉంచుకున్నాను దీన్ని. ఇప్పుడు మెడలో సెట్స్ అనమాట, ఒక్కొక్కటి వేద్దాం. పెద్ద పెద్ద వరాలన్నమాట. వేస్తే పిల్లలకు కొంచెం కొట్టుకోవద్దు. ఇది వేస్తే కొంచెం లుక్ వస్తుందండి పిల్లలకి, చూడగానే చాలా అట్రాక్షన్ గా కనిపిస్తారు. యాక్చువల్గా ఫస్ట్ ఇది కొన్నాము, దాని తర్వాత ఇది కొన్నాం అనమాట. ఇది ఉంటే ఇంకా లుక్ వస్తుంది అనమాట పిల్లలకి, ఎందుకంటే స్వామివారి మెడలో ఎప్పుడు మాల అనేది ఉంటుంది కాబట్టి ఇది వేస్తే ఇంకా చాలా బాగా నీట్ గా కనిపిస్తారు అనమాట. నిజంగానే కృష్ణుడా అన్నట్టు ఉంటుంది. అందుకోసమైనా ఈ దానిలో 2 తీసుకున్నాను అనమాట. చాలా ఇంపార్టెంట్ అయినవి ఇవి కూడా, ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి పెట్టేస్తే కొంచెం లుక్ కంప్లీట్ అవుతుంది అనమాట. ముందు భయపడ్డానండి, అసలు ఇవి పెట్టుకుంటారో గుచ్చుతాయి అలా ఇలా అంటారని ఏడుస్తాను. లాస్ట్ టైం తీసుకున్నాను, అది కొంచెం చాలా నొప్పి వచ్చాయి అనమాట. అవి కూడా ఫ్రెషింగ్ టైప్, ఇవి ఎందుకో గుచ్చినట్టు అనిపించాయి అనమాట. చిన్న తీసుకున్నాను లాస్ట్ టైం తీసుకునేటప్పుడు, ఇవి కొంచెం గుచ్చినట్టు అనిపించేవి అనమాట. అందుకని పెట్టుకునేవారు కాదు, అందుకనే మళ్ళీ ఈసారి ఇవి తీసుకున్నాను అనమాట. ఇదైతే బాగుంది, లుక్ కూడా బాగుంది, అన్నిటికి మ్యాచ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు వడ్డానాలు పెట్టేద్దాం. ఇది లేస్ అనమాట అండి. ఇవి నేనైతే మామూలు వడ్డానం కింద తీసుకున్నాను, ఇద్దరికి సరిపోద్ది అని చెప్పి తీసుకున్నాను. బట్ హెవీగా చుట్టూ చుడితే కొంచెం హెవీగా కనబడుతుంది అనమాట, బాగుంది అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది పెడతాను చూడండి. బాగుంది కదా, కూర్చో. ఇద్దరికి యాక్చువల్గా అయితే ఒకేసారి చేస్తాను. ఇంకొక మనం పెట్టుకుంటాం కదా శారీ బెల్ట్, అది ఉండేది దీనికి, అది మిస్ అయ్యింది. అందుకోసమని ఇది కొన్నాను అనమాట దీనికోసం. పారాని లేకపోతే అస్సలు కంప్లీట్ అవ్వదండి, పక్కాగా పారాని అయితే ఉండాలి. నేనైతే ఎవ్రీ టైం చిన్నప్పటి నుంచి, పెద్దబాబు పుట్టినప్పటి నుంచి ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఇదే కాదండి, ఇదంటే ఇదో అనుకున్నారు కాదు, ఇది లాస్ట్ టైం తీసుకున్నాను అనమాట దీన్ని. ఇలాంటి కాటన్ తో లైట్ గానే పెట్టుకోండి, డార్క్ గా పెట్టుకుంటే పిల్లల ఫేస్ కి డ్రెస్ కి అంత గలీజ్ గా అవుతుంది అనమాట. కొంచెం లైట్ గానే పెట్టుకోండి. మీకు వీడియోలో అంత డార్క్ కనబడుతుందండి, బట్ అంత డార్క్ అయితే పెట్టలేదు, కొంచెం లైట్ గానే పెట్టాను అనమాట. మీకు హెవీ డార్క్ గా కనిపిస్తుంది, లైట్ గా పెట్టుకుంటే కొంచెం అంటే డ్రాప్స్ పడిపోవడం, డ్రెస్ మీద పడిపోవడం, పిల్లలు కొంచెం గలీజ్గా కనబడతారు అనమాట.
కాళ్ళకి లాస్ట్ లో పెడతాను, ఎందుకంటే అన్ని అయిపోయినాక మొత్తం కూర్చుంటారు కదా, మొత్తం అంతా చేసుకుంటారు. ఇప్పుడు చిన్నగా పెట్టేస్తాను. లాస్ట్ లో అయితే పెడతానమాట. నా చేతులు చూడండి అలా అయ్యాయి. ఇప్పుడు పగిడి అనమాట, కాలు కుట్టి అలా లాస్ట్ పెడతాను. అనుకున్నాక నేను పగిడి అదే కిరీటం అయితే నేను రెడీ చేసుకున్నాను ఇలాగనమాట, పిల్లలకి పెట్టడానికి నైటే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. కిరీటాలు కొంటే ప్రతిసారి ఇరిగిపోతుందని చెప్పి ఈసారి ఇలా ట్రై చేశాను అనమాట. లాస్ట్ టైం తిని కిరీటం ఒకటి ఇరిపేశాడు, మరేం లేదని ఇట్లా చున్నీలతో అయితే రెడీ చేశాను అనమాట. ఇద్దరికి కూడా చున్నీలతో రెడీ చేశాను. ఒక్కటే ఉందన్నమాట, ఇది ఒక్కటే ఉంది, కొంచెం కొట్టుకుంటారని చెప్పేసి ఇది అయితే తయారు చేశాను. ఇదిగోండి ఇరిపేశాడు అనమాట, 2 ముక్కలు చేసేసాడు తిండి. ఆ ఒక్కటే ఉంది కాబట్టి ఇట్లా రెడీ చేశాను అనమాట. యాక్చువల్గా పగిడి ఇలా అయితేనే బాగుంటుంది అనమాట, ఇంకెలా అయినా బాగోదు. నీట్గా వచ్చింది పిల్లలకి ఇలా అయితే. చూసారా ఎంత నీట్గా కనబడుతున్నారు, కృష్ణుడు లెక్క కనిపిస్తున్నారు అనమాట. నాకైతే అలా అనిపించింది. పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది అనమాట. ఇంకా ఎక్కువ ఉంటే నెమలి పింఛాలు ఇంకా చాలా అందంగా ఉంటాయండి. నేను చెరుకు 2 తీసుకున్నాను. ఇంకా ఎక్కువ, చాలా ఎక్కువ పెట్టుకుంటే ఇంకా పిల్లలు అందంగా కనిపిస్తారనమాట. కృష్ణుడికి ఏది అందం, నెమలి పింఛాలే కదా. ప్రెజెంట్ నా పిల్లల లుక్ అనమాట ఇది. ఇంకా నగలుంటే మనం నచ్చిన వేసుకోవచ్చు. డాడీ కాల్ చేసి మళ్ళీ కట్ చేశారు. ఫోన్ నా దగ్గర అయితే బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఎన్నైనా అయ్యొచ్చు. మనకు నచ్చిన వేసుకోవచ్చు పిల్లలకి ఐటమ్స్. ఆపట్లేదు. ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అనమాట. ఫైనల్ నా పిల్లల లుక్ అయితే ఫైనల్ ఇట్లా అనమాట.
పగిడీకి మాత్రం ఎప్పుడైనా చెప్తున్నాను, పగిడీకి చున్నీలే అట్రాక్షన్గా ఉంటాయి. మీకు ఇంకా తయారు చేసుకోవాలనుకుంటే ఒక్కసారి నేను తయారు చేసిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అది ఒక పేపర్తో క్లాత్, ఒక మీటర్ క్లాత్తో మనం నీట్గా తయారు చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా మా చిన్న అబ్బాయి, మా పెద్ద అబ్బాయి ఫైనల్ లుక్ అనమాట. దీనికి ఎల్లో అండ్ మెరూన్ కలర్ చున్నీ అయితే పగిడిగా తయారు చేశాను. అది బ్లూ అండ్ వైట్తో పగిడి తయారు చేస్తాను. ఇవి మనం జడకు పెట్టుకునే పూలు ఉంటాయి కదా, దాంతో అనమాట పాపిడి చైన్ పెట్టి. ఇదిగోండి నెమలి పించాలు ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని పెట్టుకోవచ్చు. నెమలి పించాలు కనిపించటం లేదు, నెమలి పించాలు కనిపించట్లేదు కదా, నీట్గా కనిపించేలా పెడతాను. ఇలా కనిపించేలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే, ఎలా ఉందండి? ఇవ్వండి మా వాళ్ళ ఫైనల్ పాలని కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అనమాట. మేమైతే ఇలా రెడీ చేసేసాను. మా వాళ్ళ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. నెక్స్ట్ మా వాళ్ళు ఎలా ఉన్నారో మీకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ కొట్టండి. మేము ఎలా ఉన్నామో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. Bye bye. Bye bye.